హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇది ఒక రోజు బుద్ధుడికి టెంపుల్కి వెళ్ళాలనుకున్న రోజు అనమాట. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయినాము. వీళ్ళు చూడండి గాయస్, అట్లా తీస్తుంటే నువ్వు నన్ను మంచిది తీయట్లేవని మళ్ళీ మంచిది తీపించుకుంటుంది. తర్వాత మళ్ళీ వద్దులే అని ఆపేసింది. అక్కడ మాకు లోకల కాకు లాంటివి కనిపించింది గాయస్. తర్వాత మెట్రో ఎక్కేసి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళిపోయినాము. పెద్దమ్మ తల్లి టెంపుల్కి ఎన్నిసార్లు వచ్చినా నాకు కొత్తగానే కనిపిస్తుంది గైస్. అసలు ఎంత పీస్ఫుల్గా ఉండేనో. కొబ్బరికాయ తీసుకొని తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి వెళ్ళిపోయినాము. చాలా బాగా జరిగింది, పీస్ఫుల్గా. అసలు ఆ రోజు రష్ే లేదు, జనాలు ఎవరు లేరు. మంచిగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని తర్వాత వచ్చి టెంపుల్లోనే కూర్చున్నాము. వీళ్ళు కెమెరా చూడంగానే ఎంత మంచి స్మైల్ ఇస్తున్నారు గైస్. తర్వాత చాలాసేపటి దాకా టెంపుల్లోనే కూర్చొని తర్వాత మా గురువుగారు వచ్చినారనమాట. రాగానే పులిహోర లడ్డు కొనిమంటే కొనిచ్చినాడు పాపం. వచ్చినందుకు 200 బుక్ అయింది. తర్వాత అందరం కలిసి ప్రసాదం తినేసి ఫొటోస్ అవి దిగేసాము. తర్వాత బయటకు వచ్చి ఆ వ్యూ ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్దామని బస్ స్టాండ్కి వెళ్ళాము. మా దరిద్రం ఏంటంటే బస్సు మిస్ అయిపోయింది. సరేలే అని మెట్రోకి వెళ్తే అక్కడ కూడా అమీర్పేటలో చేంజ్ అవ్వడం మర్చిపోయినాము వీళ్ళ వల్ల. అసలు ఎంతసేపు ఆగింది గైస్ మెట్రో, అయినా కానీ మేము సోయి లేకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాము. కనీసం మీరైనా చెప్పొచ్చు కదా అంటే మాకు తెలియదు అంటున్నారు గైస్. ఇలాంటి ఫ్రెండ్స్ నాకే ఉంటారా, మీకు కూడా ఉంటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.